లోకం మనది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకం మనది కాదు, శాశ్వతము అసలు కాదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ శుభములు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. చూడండి ప్రేమను తెలుగారా, చాలా మంది లోకంలో జీవితంలో ప్రతి వాళ్ళ చరిత్ర కనుక మనం చూస్తే, వాళ్ళ అందరిని కనుక చూస్తే, మానవుని యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే, మనం బైబిల్ గ్రంథంలో మనం కనుక చూస్తే, దేవుడు ఇక్కడ అంటాడు, మానవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటకు నరుడు ఏ పాటి వాడు. చూడండి కీర్తన భాగంలో ఇక్కడ ఆ బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం కనుక చూస్తే ప్రేమల దేని ద్వారా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే, నరుణ్ణి జ్ఞాపకం లక్ష్య పెట్టకట వాడు ఏ పాటి వాడు అంటాడు. 144వ కీర్తన 3వ వచనం. చూడండి ప్రేమ దేవులారా, ఇంకా గనుక మనం గనుక చూస్తా అంటే ఈ దేవుని యొక్క లేఖన భాగాలంతా గనుక చూస్తే చాలా మంది ఎందుకనంటే దేవుడు గనుక జెఫన్య గ్రంథంలో గనుక చూస్తే ప్రజలు అనుకుంటానట దేవుడు మేలైన కీడైన చెయ్యని వాడు అనుకుంటాడట. అయితే ఈ దేవుని లేఖన భాగాలు గనుక దేవుడు అక్కడ గనుక చూస్తే నన్ను లక్ష్య పెట్టుటకు వాళ్ళు ఏ పాటి వారు. నిన్ను లక్ష్య పెట్టడానికి నీ లోపల కానీ నా లోపల కానీ దేవునికి ఏ క్వాలిటీనెస్ ఉన్నాయి. దేవుడు ఎలాంటి 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 క్వాలిటీస్, ఎలాంటి ఏ విధంగా దేవుడు నన్ను ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిసారి మానవులందరినీ కూడా క్షమిస్తూ ఉన్నాడు. పలుసార్లు కూడా క్షమించి ఏం చేస్తున్నాడంటే పలుమార్లు కూడా దేవుని తన కోపాన్ని అణుచివేసుకొని, పలుమార్లు కూడా తన కోపాన్ని తగ్గించుకొని దీర్ఘశాంతం కలిగిన దేవుడై ప్రతి మానవాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే మానవుణ్ణి వదిలేస్తూ ఉన్నాడు. ఎందుకు అయితే ఎలాగనంటే మానవుడు ఏ విధము చేతనైనా దేవుడు ఇక ఆ దేవుని యొక్క మార్గములో నడుస్తారని, దేవుని కొరకు కనిపెడతారని దేవుడు మానవుడు చూసినప్పుడట మానవుడట ఏం చేస్తున్నాడంటే నరులను ఆకాశం నుంచి దేవుడు తొంగి తొంగి చూస్తా అంటే మానవులు ఎవరు కూడా కనిపెట్టట్లేదా. ఈనాడు కూడా చాలా మంది జీవితంలో కూడా అలాగనే దేవుని యొక్క లేఖన ప్రకారంగా ఇలాంటి లేఖనాలే వారి జీవితంలో నెరవేరుతున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఇక్కడ బైబిల్లో చూడవచ్చు 53వ కీర్తనలో ఉంటా అంటది. 53వ కీర్తన 2వ వచనం చూడండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడను తప్పకుండా. ఎందుకనంటే చెడిన లోకముతో చెడిపోకూడదు, పాడైన వ్యక్తితో పాడై కాకూడదు, తర్వాత తిరుగుతున్న వ్యక్తితో నువ్వు తిరగకూడదు. ఎందుకు అనంటే దేవుడు నీకు ఇంత రక్షణనిచ్చి, దేవుడు నీకు మంచి ఆయుష్నిచ్చి, మంచి ఆరోగ్యంనిచ్చి, దేవుని యొక్క రాకడ కొరకు, దేవుని చిత్తము కొరకు మనం కనిపెట్టుకోవలసిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని రాక కొరకు మనం ఏం చేయాలంటే, దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలంటే ప్రేమ ద్వారా మనం కనిపెట్టుకోవాలి. మనం కనిపెట్టుకోవాల్సిన వాళ్ళం, కనిపెట్టుకోవలసిన వాళ్ళము గనక చాలా మంది దేంట్లో కనిపెడతా ఉన్నారు? ప్రార్థనలో కనిపెడతా ఉన్నారా?
యేసయ్యా నీ రాకడెప్పుడు, యేసయ్యా నా జీవితం ఎలా అయిదా, యేసయ్యా నా బ్రతికి ఎలా ఉన్నది, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నది అంటే దేవుని కొరకు మనం ఒక కనిపెట్టుకునే వ్యక్తులంగా మనం ఉన్నామా? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నామా? లేక దేవుని ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నామా? దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నామా? దేవుని పోలికలోకి మార్చబడడానికి, దేవుని యొక్క ఆత్మతో నింపబడడానికి ఉపవాసాలు చేసుకుంటూ, రాత్రి మగులు ప్రార్థన చేసుకుంటూ, దీవారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విధంగా దేవుని పిల్లలు ఉండవలసిన లక్ష్యం. కానీ దేవుడు వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమంటే ఒక్కరు కూడా కనబడట్లేదు. అంటే దేవుడు నరులను లక్ష్య పెట్టడానికి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అంటే ప్రేమేంద్ర నిన్ను లక్ష్య పెట్టే విధంగా దేవుడు నీ వైపు తన మనసును ఆలోచనను కేంద్రీకరించి నిన్ను చూసి నిన్ను ఆశీర్వదించే విధంగా, నిన్ను నడిపించే విధంగా మనం ఏం చేయాలంటే దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. మనము దేవుని చేతికి అప్పగించుకొని దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని దైవ నడిపింపులో దేవుడు నడిపించిన విధంగా మనం నడిపించబడాలి. ఈనాడు ఎవరు దేవుని చేత నడిపించబడతా ఉన్నాం? ఎలా నడిపించబడుతున్నాం? వాక్యానుసారంగా నడిపించబడుతున్నామా? ఆత్మతో నడిపించబడుతున్నామా? దైవజనుల సంరక్షణలో నడిపించబడుతున్నామా? దైవికమైన క్రమానికి లోబడి మనం నడుస్తున్నామా? మనం చూడాలి ప్రేమించండి. ఇక్కడ బైబిల్ చూస్తే ఏం చేస్తారంటే నరులను లక్ష్య పెట్టడానికి దేవుడు అన్నాడు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అన్నట్టుగా దేవుడు గనుక వాళ్ళందరినీ చూస్తే, ఇక్కడ గనక చూస్తే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తాము. ప్రతి వారిని ఎవరైతేంది, బిషప్ అయితేంది, రెవరెండ్ అయితేంది, దైవజనులు అయితేంది, ఎంతటి విశ్వాసులు అయితేంది, ఎలాంటి వారినైనా కానీ దేవుడు వంగి వంగి తొంగి తొంగి చూస్తాము. కానీ కనిపెట్టే వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుడు పరిశీలిస్తా ఉన్నాడు. కానీ ఆ పరీక్షించినప్పుడు, దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు ఒక వ్యక్తి అయినా దేవునికి కనబడలా, ఒక వ్యక్తి అయినా దేవునికి కనబడుతున్నాడా అనే మన సత్యాన్ని గమనించాలి. నిన్ను చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు, నీ పిల్లలను చూసినప్పుడు దేవునికి ఇష్టంగా ఉన్నవా, అయిష్టంగా ఉన్నవా మన జీవితాన్ని గమనించాలి. ఇంతకాలం ఎప్పటికి కూడా పని పాట, ఉద్యోగం, పిల్లలు, సంసారమే కాదు. ఎంతకాలం ఎప్పటికి కూడా ఇంకా సమస్యలు చెప్పడమే, ఇంకా ఇవన్నీ కూడా చెప్పడము దేవుని చిత్తం కాదు ప్రియ దేవుని పిల్లలు. హల్లెలూయా. ఎందుకనంటే మనము రేపటికి దేవుడు బైబిల్లో కనుక ఒక వ్యక్తిని కనుక చూస్తే ఈయన ఎవరు అని అంటే మనం కనుక చూస్తే ఈయన పేరు యోసేపు. ప్రేమని తెలిపారా? యోసేపు జీవితాన్ని కనుక మనం చూస్తే లూకా సువార్తలో యోసేపును కనుక మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము చూడండి. 23వ అధ్యాయము 50-51వ వచనంలో కనుక చూస్తే అమర్త్యను ఆ యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండేను. ఆయన అతడు సజ్జనుడు అంటే అతడు మంచివాడు, అతడు నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక మనం గమనించాలి. ఎందుకనంటే ఇతడు నీతిమంతుడై ఉన్నాడు, ఇతడు ఏం చేసిండు, ఇతడు సజ్జనుడై ఉన్నాడు. తర్వాత ఇతడు ఏం చేసిందంటే వారి లోకంలో ఉన్న ఆలోచనకు కానీ వారు చేసిన పనికి కానీ సమ్మతింపక ఏం చేసినట
దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకునేవాడు చప్పట్లు కొట్టి ప్రభువుని కనప. ఇతడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క రాకడ కొరకు, దేవుని యొక్క మాట కొరకు, దేవుని యొక్క అభిషేకం కొరకు, దేవుని యొక్క కృప కొరకు ఆయన కనిపెట్టుకునేవాడుగా యోసేపు ఉన్నాడు. ప్రేమ దేవుడా, యోసేపు ఉన్నాడు. ఈయన మంచివాడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు పాపం ఎరగని వాడు. ఇతడు ఎందుకనంటే ఇతనికి ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా యోసేపు ఎలా ఉన్నాడు అంటే దేవుని రాజ్యం కొరకు కనిపెడతా ఉన్నాడు. వాళ్ళ ఆలోచనలకు చోటి వలె, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాటలకు కూడా ఏం చేసిందంటే వారి పనికి కానీ వారి ఆలోచన కానీ ఏమాత్రము సమ్మతించలే. విధానాలు ఏం చేస్తుందంటే లోకంలో ఒకసారి ఒక వ్యక్తి కలిస్తే అతనితో టైఅప్ అయిపోతాడు, కలిసిపోతా ఉన్నాడు. అయితే దేవునికే ఏమైపోతాడంటే దేవుణ్ణి మరుస్తా ఉన్నాడు. ఎందుకనంటే దేవుణ్ణి మరుస్తా ఉన్నాడు. ప్రేమ దేవుడు ఎందుకనంటే లోకము కార్యాలకు, లోక ఆశలకు, లోక సాంప్రదాయాలకు, లోకమే ఇక తిండే, ఇక ఆలోచన, ఇంకా ఏమైనా పనే కానీ ఇంకా నేను అభిషేకం పొందుకోలే, దేవుని కృపను పొందుకోలే, దేవుని శక్తిని పొందుకోలే, దేవుని ఆలోచన రాలేదు, దేవుని ఆశీర్వాదం రాలేదు. ఇంకా ఎందుకు అనంటే ఇవన్నీ నీ కుటుంబంలో జరిగే సంభవాలకు ఎవరి కారణం అంటే నువ్వే ప్రాముఖ్యమైన వ్యక్తివి. నీ కుటుంబంలో జరిగే ప్రతి నష్టానికి నువ్వే. ఎందుకనంటే దేవుని కొరకు కనిపెడతలేవు. దేవుని కొరకు, దేవుని సన్నిధికి నడిపించే శక్తి, నీ కుటుంబాన్ని నడిపించే శక్తి కానీ, అభిషేకం కానీ, బలము కానీ, దేవుని వాక్కు కానీ నీకు లేదు. కానీ యేసేపు చూస్తే ఎవరి ఆలోచన, వారి ఆలోచనకు కానీ వారి పనికి కానీ యేసేపు ఏం చేయాలంటే సమ్మతించలే. ఈ దినాలు ఏం చేస్తారంటే ఊసరు వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ ఊసరు వెళ్ళి ఆ పచ్చని ఆకు కాడికి పోయి పచ్చగా కనబడట్టుగా లోకంలో త్రాగుబోతు వ్యక్తి ఉన్నా కానీ త్రాగుబోతులాగా మాట్లాడే వాళ్ళు తయారైంది, లోకస్తుల్లాగా మాట్లాడే వాళ్ళు తయారైంది, లోకస్తుల్లాగా జీవించే వాళ్ళు తయారైంది, లోకస్తుల్లాగా బూతులు మాట్లాడే వాళ్ళు తయారైండు. అంటే దేవుని పిల్లలకు ఎందుకనంటే యోసేపు మాత్రము అక్కడ సమ్మతించినట్టుగా లేడు. వారి ఆలోచనకు కానీ వారి పనికి కానీ ఏం చేసిందంటే యోసేపు అక్కడ సమ్మతించలే, అంటే దాంతో ఏకీభవించలే, వారితో కలిసిపోలే, వారు చేసే పని చేయడానికి ఇష్టపడలే. అంటే యోసేపు అంటే ఎవరంటే ఫలించేవాడు. ప్రేమ యోసేపు అంటే ఫలించేవాడు. యోసేపు అంటే ఎవరంటే ఫలించేవాడు. యోసేపు ఎవరు అంటే ప్రేమ ద్వారా మనం గనుక చూస్తే ఆది కాండంలో గనుక చూస్తే యోసేపు ఎవరు అనే సత్యాన్ని గనుక మనం చూస్తే ఆది కాండము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 22వ వచనం కనుక చూస్తే యోసేపు ఫలించేటి కొమ్మ ఊట యొద్ద ఫలించేటి కొమ్మగా ఏం చేసిందంటే ఊట అనగా సంఘములో నాటబడిండు. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే యోసేపు ఏం చేసిందంటే ఒక ప్రత్యేకమైన జీవితము జీవించడానికి యోసేపు ఎందుకనంటే ఎవరి మాటను వారి పనికి కానీ వారి ఆలోచనలకు కానీ లోకాశయాలకు కానీ లోక సాంప్రదాయాలకు కానీ వారికి ఏం చేయాలంటే అవకాశం సమ్మతించలే. ఎందుకనంటే దేవునిలో నాటబడిండు, దేవుని సంఘములో యోసేపు నాటబడిండు. యోసేపు ఏం చేసిందంటే అక్కడ ఫలించేది కొమ్మగా ఆ ఊట యొద్ద ఫలించేది కొమ్మగా ఉండి ఏం చేసిందంటే యోసేపు నాటబడిండు. ఎక్కడంటే దేవుని సన్నిధిలో నాటబడి. హల్లెలూయా. తర్వాత మన మాట కనుక చూస్తే ప్రేమదేవుని ద్వారా యోసేపు జీవితంలో మరొక మాట కనుక చూస్తే యోసేపు ఇక్కడ కనుక చూస్తే యోసేపు జీవితంలో కూడా చూడండి ప్రేమదేవుని ద్వారా యోసేపు ఎవరు అనే మాట కనుక మనం చూస్తే
యోసేపు ఎవరు అంటే, యోసేపు జీవితాన్ని మనం గనక చూస్తే యోసేపు ఇతడు ఎవరు అంటే ప్రేమను తెలిమారా, ఇతడు యోసేపు ఎవరు అనే సత్యాన్ని కనుక మనం గమనిస్తే, యోసేపు మనం చూడండి ఆదికాండము 39వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇతడు యోసేపు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం కనబడతా ఉంటాడు. యోసేపు ఇతడు ఒక వ్యక్తికి అమ్మబడిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 39వ అధ్యాయము మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఐగుప్తీయుడు అక్కడ అతన్ని తీసుకొని వచ్చిన. అంటే చూడండి, ఇతడు ఏం చేసిందంటే అక్కడికి తీసుకొచ్చి ఏం చేసిందంటే ఇస్మాయిల్ వద్ద అతడు ఏం చేసిండు, పోతీఫరు కొన్నాడు. అమ్మబడిన వాడు, ఇతనికి ఏ అధికారం లేకున్నా కానీ ఇతడు యోసేపు ఏం చేసిందంటే దేవునిలో నాటబడి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక ఏం చేసిందంటే యోసేపు జీవితంలో యోసేపు లోకం మీద కానీ, లోకాశల మీద కానీ, లోక సాంప్రదాయాల మీద కానీ దేని మీద ఎలాంటి కోరిక లేదు, ఎలాంటి ఆలోచన లేదు. హల్లెలూయా. ఎందుకనంటే మనం యోసేపు గనక చూస్తే ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకనంటే మరొక మాట గనక చేస్తే ఇతడు తన అన్నల యొద్ద ఉన్న చెడు సమాచారం అంతా కూడా తండ్రి అయిన దేవునికి తెలియపరచాడు. అయ్యా అంటే ఇతడు ప్రార్థన జీవితం కలిగిన వాడు. చూడండి 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్ద నుండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారమును వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అంటే చూడండి, ఇతడు ఏం చేసిందంటే వారికున్న చెడు స్వభావాలన్నీ కూడా ఏం చేసిందంటే తండ్రి అయిన దేవునికి తెలియపరిచాడు. అంటే ఇతడు ప్రార్థన విజ్ఞాపన చేసేవాడు. చెప్పలు కొట్టి ప్రభునిగా. అయితే దేవునిలో నాటబడిండు, దేవుని యందు భయభక్తులు కలిగిండు. ఇతడు పరిశుద్ధుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు మంచి సజ్జనుడు కనుక ఇతడు ఏం చేశాడంటే సమాచారం ఎక్కడికి వెళ్తా ఉన్నది, దేవుని దగ్గరికి వెళ్తావు. నీ కుటుంబ సమాచారం అంతా బయట లోకానిగా చెప్పాల్సింది. నీ సమాచారం అంతా దేవునికి వెళ్ళాలి. హల్లెలూయా. అయితే ఇతడు ఏం చేసిందంటే తన అన్నల యొక్క సహోదరుల సమాచారం అంతా దేవునికి తెలియపరుస్తావు. చాలా మంది జీవితంలో వారి సమాచారం ఏం చేస్తారంటే వాళ్ళకు వీళ్ళకి అంతా చెప్పేసి ఊరంతా చాటి చేస్తాడు. అయితే ఇక్కడ యోసేపు కనుక ఏం చేస్తుందంటే ఆ సమాచారం అంతా తండ్రి అయిన దేవునికి తెలియపరుస్తావు. హల్లెలూయా. అయితే ఈ సమాచారం కలిగి ఏం చేస్తాడంటే యోసేపు జీవితం కలుగుతా ఉన్నది. అయితే యోసేపు గనుక మనం గనుక చూస్తే యోసేపు అంత మాత్రమే కాదు, ఈ యోసేపు ఏం చేస్తాడంటే తండ్రికి ఇష్టమైన కుమారుడు గనుక ఈ తండ్రి ఏం చేసిందంటే ఇతనికి మంచి నిలువుటంగిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంటిది? కలర్ఫుల్ అంగి ఇచ్చాడు మంచి. ఎందుకనంటే తండ్రికి ఇష్టమైన వాడుగా మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే, ఎందుకంటే ఆయన సహోదరుల కంటే అందరికంటే చూడమ్మా 4వ వచనం 37:4 అతని సహోదరులు తమ తండ్రిని అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు చూడండి, ప్రేమించడం అంటే తన తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఎందుకనంటే దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించే మనసు దేవునికి ఉండాలి. అయితే ఇక్కడ ఆయన తన తండ్రి ఎందుకనంటే ఏం చేస్తారంటే అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారంటే
యోసేపును ప్రేమిస్తావు. ప్రేమిద్దారా, యోసేపు జీవితాన్ని మనం కనుక చూస్తే ఇతడు అమ్మివేయబడవచ్చు, తర్వాత నీళ్లు లేని బావిలో వేయబడాడు. తర్వాత ఎక్కడ చూసినా యోసేపుకు ఒక కష్టం వచ్చిందని ఎక్కడ చెప్పుకున్నట్టుగా ఆయన చెప్పుకోలేదు. వాస్తవం చాలామంది ఏం చేస్తారంటే, అయ్యా నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికి లేదా. కానీ యోసేపు ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఏం చేసిందంటే, యోసేపు తన అన్నలు కూడా తన పైన అసూయ పడినప్పుడు కూడా, పగ పెట్టుకున్నప్పుడు కూడా, పన్ను కొరికినప్పుడు కూడా, వెండికి అమ్మి వేసినప్పుడు కూడా, నీళ్ళు లేని బావిలో త్రోసి వేసినప్పుడు కూడా యోసేపు ఏం చెప్పలే. ఆఖరికి తెగించి అమ్మినా కానీ అమ్మబడిన కాడ కూడా నమ్మకంగా ఉన్నాడు. కారణము అతని భక్తి నెమ్మదిగా అక్కడి నుంచి. కారణం ఏంటంటే, యోసేపుకు దేవుని పట్ల దేవుడు తన పట్ల ఆ దేవునికి అంగీకారంగా, దేవునికి ఇష్టమైన జీవితంగా ఏ లోకము కానీ లోకాశలు కూడా అతనికి వచ్చినట్టుగా లేవు. ప్రేమ దేవుడు ఈనాడు చాలా మంది జీవితంలో ఎందుకంటే లోకంలో ఎలా ఎందుకనంటే లోకాశలు పెరుగుతూ ఉంటాయి, లోకంలో కోరికలు పెరుగుతూ ఉంటాయి, తర్వాత శరీరాశలు పెరుగుతూ ఉంటాయి. దేవుని పిల్లలకు పెరగవలసిన ఆలోచనలు కాదని నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉపవాసం ద్వారా నీ శరీరక్రియలు నల్లగొట్టుకోవాలి, లోకాశలు నల్లగొట్టాలి. అవన్నిటిని కూడా త్రోసివేసినప్పుడే దేవుని బిడ్డగా జీవించడానికి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. అందుకే యోసేపు జీవితంలో ఎన్ని జరిగినప్పటికీ కూడా, ఎందుకంటే యోసేపు అంత మాత్రమే కాదు, యోసేపు ఏం చేసిందంటే ఆయన ఒక దర్శనం కలిగినవాడు. ప్రజల హల్లెలూయా. చాలా మంది యోసేపు ఏంటంట, ఇక్కడ చదవమ్మా 8వ మాట 6వ వచనం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. చూడండి, అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, ఆ పనలేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు స్పష్టంగా పడనని చెప్పాను. చూడండి ప్రేమ దేవుడు అక్కడ అంటా ఉన్నాడు. ఎందుకంటే ఎందుకు తన తండ్రికి చెప్తాడు, అయ్యా 11 నక్షత్రాలు తర్వాత సూర్య చంద్రుడు కూడా నాకు నమస్కారం చేస్తాను అంటే అతడు ఒక దర్శనం కలిగిన వాడు. చాలా కుటుంబాల గురించిన దర్శనం లేదు, వ్యక్తిగతమైన దర్శనం లేదు. అతడు ఒక దర్శనము కలిగి ఉన్నప్పటికీ కూడా చూడండి ప్రేమ ద్వారా అతడు ఒక దర్శనము కలిగి ఉన్నాడు. ఆయనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ ఒక్క లోకాశ అతనిలోనికి వచ్చినట్టుగా కానీ లేదు. వాస్తవం ఒక స్త్రీ ఏం చేసిందంటే పాపము చేయమని తనను పట్టునప్పుడు కూడా అతడు అక్కడి నుంచి పారిపోయి పాపం వద్దు అని చెప్పేసి పాపానికి దూరంగా పారిపోయి ఏం చేసిందంటే ఆమె తన పైన నింద వేసినప్పుడు కూడా జైలు శిక్ష అనుభవించిండు యోసేపు. అంటే తన మంచితనం కొరకు ఏ బాధ అయినా పడతా కానీ పాపం మాత్రం ఒడిగట్టుకోను, ఏ పాపాన్ని నేను ఒడిగట్టుకోను. ఏ పాపం అవకాశం దొరికిందని నేను పాపం చేయను, అవకాశం దొరికిందని పాపం మాటలు మాట్లాడను, ఏ అవకాశం దొరికిందని లోకస్తుల వలె నేను జీవించను అనే ఒకటే ఆలోచన కలిగిన వాడు సజ్జనుడు యోసేపు. హల్లెలూయా. అందుకే ప్రేమనులారా యోసేపును గనక మనం చూస్తే, ఈ యోసేపు జీవితాన్ని అంతా గనక మనం చూస్తే ఇక్కడ మనము 37వ అధ్యాయం కానీ తర్వాత 39వ అధ్యాయం కనుక చూస్తే ఇక్కడ యోసేపు ఏం చేసినంటే, యోసేపు కట ఏం చేసినట దేవుడు తోడై ఉన్నాడు. 39వ అధ్యాయం చూడమ్మా, 39వ అధ్యాయము 2వ వచనం. యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. చూడండి,
ఉన్నప్పుడు కూడా ఆ యజమాని యొక్క కటాక్షం కలిగిందట. ఇతడు చేసేదంతా సఫలమవుతుందట. ఇతనికి దేవుడు తోడై ఉన్నాడని ఎవరు తెలుసుకున్నాడు? పోతీఫర్ తెలుసుకున్నాడు. ప్రేమ దేవుడు అంటే కారణం ఏంటంటే దేవుడు. ఎందుకనంటే యోసేపును కనుక మనం చూస్తే దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తిగా మనం యోసేపు చూడవచ్చు. ఎందుకనంటే యోసేపు అతడు చేసేదంతా సఫలమైపోతూ ఉన్నది. జైల్లో ఉన్నప్పుడు కూడా జైలు అధికారి యొక్క కటాక్షం కూడా కనికరం కూడా ఇతనికి పడిందన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ఈ అధ్యాయం అంతట్లో. కారణం ఏంటంటే యోసేపు ప్రార్థన చేసేవాడు, నీతిమంతుడు, సజ్జనుడు, పరిశుద్ధుడు. తర్వాత ఏం చేశానంటే యోసేపు దర్శనం కలిగిన వాడు, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకునేవాడు. లోకము కానీ లోకాశల్లో కానీ అతనికి ఎంత శ్రమ వచ్చినా కానీ ఒక లోకాన్ని స్నేహించినట్టుగా, ఒక లోకంలో ఉన్న వ్యక్తిని ఆశ్రయించినట్టుగా ఇక్కడ బైబిల్ లేదు. మనం చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్దాం. అందుకే ఈనాడు క్రైస్తవ సమాజం ఏమైపోతుందంటే లోకస్తుల్లాగానే డ్యాన్సులు చేస్తూ ఉన్నారు, లోకస్తుల్లాగానే బట్టలు వేసుకుంటా ఉన్నారు. లోకస్తులా వీళ్ళు దేవుని పిల్లల లేకుంటే వీళ్ళు పాస్టర్లా లోకస్తులా అనేది కూడా ఏం తెలియకుండా తికమక్క అవుతాను ప్రజలు. కానీ మనం బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం ప్రేమ దేవుని ద్వారా. మనం ఈ కడవరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. ఈ లోకమును అనుభవించిన వారు అమితముగా అనుభవించినట్టు ఉండవలను. ఈ లోకములో జీవిస్తున్నాం అన్నమాట. ఈ లోకమును అనుభవించి వారు అమితముగా అనుభవించినట్టు ఉండవలను. ఎలా అనగా ఈ లోకము నటన గతిస్తూ ఉన్నది. ఎందుకంటే నాటకాలు చెల్లవు ప్రేమని తెలుగు. ఎందుకనంటే నాటకాలు కాదు చెల్లేదు. ఎందుకనంటే ఇక్కడ ఈ కొరింథీ సంఘస్థులంతా ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర ఒక నాటకం వేస్తూ ఉన్నారు. భక్తి ముసుగులో ఏం చేస్తూ ఉన్నారంటే ఒక నాటకం వేస్తూ ఉన్నారు. ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, ఆరాధన లేదు, ఉపవాసం లేదు, ఏది లేదు వాస్తవంగా. ఎందుకనంటే వాళ్ళు లోకస్తుల వలె జీవిస్తూ ఉన్నారు. ఎందుకనంటే మనం బైబిల్ గ్రంథంలో చూడండి, ఇక్కడ ఎందుకంటే ఈ లోకమును అనుభవించి వారు అమితముగా అనుభవించినట్టు ఉండవలను. ఎలా అనగా ఈ లోకము నటన ఏమైపోతాడమ్మా? గతించుచున్నది. గతించిన దాంట్లో నటన కాదు నీకు జీవితం. ఎందుకనంటే నరకం నుంచి తప్పించుకునే మార్గం ఉన్నది, కానీ నరకంలో పడ్డాక తప్పించుకోలేవు. ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు తప్పించుకోవచ్చు. ఈ లోకంలో ఎందుకనంటే ఇక లోకం నరకంలో పడక ముందుకే నరకం ఉన్నది ఎంత సత్యం అన్నది నువ్వు ఎరిగి ఈ లోకము నటనతో ఉండకూడదు. ఎందుకనంటే ఈ లోకము నటన గతిస్తూ ఉన్నది. ప్రజల హల్లెలూయా. నేను ఇంకో సత్యాన్ని నేను చెప్తాను చూడండి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనమా? యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని చూడండి చాలా జాగ్రత్త సుమా. అక్కడ ఏమన్న మాట ఎందుకంటే యెహోవాను అనుసరింపని, మేము దేవుని పిల్లలమని మీరు మాట్లాడడం కాదు. అది
అయితే ఇక్కడ అంటాను యెహోవాను అనుసరింపని ఆయనను విసర్జించి ఆయన యొక్క విచారణ చెయ్యని వారిని నేను నిర్మూలము చేసేదను. అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాల్సింది ఎందుకనంటే నటించడానికి కాదు, ఆచార సంబంధమైన భక్తిగా చేస్తానికి కాదు. లోకంలో ఉన్న సంఘస్థుల వలె నీ నటన జీవితం కొరకు కాదు వచ్చేసేది, మార్పు చెందడానికి రావాలి. ఇంకా ఎంతకాలం నీ జీవితాన్ని, ఎంతకాలం మనం యోసేపు జీవితాన్ని కనుక మనం చూస్తే యోసేపు చెరసాల్లో ఉన్న దేవుని విడువలే, గోతిలో వేయబడిన దేవుని విడువలే, సమస్యలో ఉన్న దేవుని విడువలే. తన అన్న సహోదరులు కూడా పగబట్టినప్పుడు కూడా దేవుని మరవలే. ఇక్కడ మాట చెప్పే మాట సత్యాన్ని కనుక చూస్తే యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొక్క విచారణ చేయని వారిని ఏమంటాడు, నేను నిర్మూలము చేస్తా. ఇంకొక మాట కనుక మనం చూస్తే సొలొమోను రాస్తా ఉంటాడు చూడండి. అక్కడే సొలొమోను సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో కూడా, ఎందుకంటే భక్తిహీనులట మైమరచి నిర్మూలము చేయబడతారట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమరచి నిర్మూలమవుతాండ్రు. అరే యోసేపు కష్టం వచ్చిందని కూడా దేవుని విడువలే. అంటే దేవుని యొక్క రాకడ కొరకు, ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఆత్మను పొందుకొని ప్రార్థన చేసుకుంటూ, ఎందుకనంటే ఆయన ఏం చేసినంటే తన సహోదరుల ఆ చెడు అంతా దేవునికి తెలియపరుస్తాను. ఎందుకనంటే బల్లి అక్కడ ఉండి ఏం చేస్తానంటే దోమలన్నీ తినేస్తాను. కప్ప అక్కడ ఉండి ఏం చేస్తానంటే ఆ కప్ప ఆ దోమలను కానీ చీడ పురుగులను కానీ మనుషులకు, ఎందుకంటే అవన్నీ తినేస్తాంట. నీవు కూడా ఏ పాపము లేని పరిశుద్ధురాలుగా దేవుని కన్యకగా మనం ఉండాలి. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నటన జీవితం వద్దు. ఎందుకనంటే ఈ లోకము నటన గతిస్తా ఉన్నది. అందుకే జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమం కలిగిందని మైమర్చి నిర్మూలమగుదురు. భక్తి ముసుగులో వేషం వేసుకోకు. భక్తితోటి నువ్వు వేషధారణతో కూడిన జీవితాన్ని జీవించకూడదు. ఎంతకాలం జీవితము జీవించేది. మనం బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే అదే జెఫన్య గ్రంథంలో మరొక మాట చూద్దాం. చూడండి ప్రేమ దేవులారా, జెఫన్య గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వాళ్ళు వస్త్రములు వేసుకునే వారందరినీ ఎలా వేస్తాను? ఇప్పుడు అన్యుల వలె వేస్తాను. బట్టలు ఏందిగా వస్త్రధారణ ఏమైపోతాను చూడండి. మారువాడి సహోదరులను చూడండి, చాలామంది వాళ్ళు తమ శరీరం కనబడకుండా ఎంత చక్కగా కొంకాంచి అంతి అలంకరించుకొని ఎంత మృదుగా ఉంటారు వాళ్ళు. ఈ లోక అలంకరణ ఏం చేస్తున్నాండి అక్కడ చూడండి, అన్య దేశస్థుల వలె వస్త్రమును వేసుకొని వారందరినీ నేను శిక్షిస్తానంటాను. చాలామంది జీవితాల్లో వస్త్రాలు కూడా దేవుని పిల్లలు దేవునికి తగినట్టుగా తగు మాత్రము ఆ వస్త్రాలు వేసుకోవాలి. ఎందుకంటే మన వస్త్రాన్ని చూడగానే, మన ప్రవర్తనను చూడగానే, మన మాటలను చూడగానే వీళ్ళు దేవుని పిల్లలయ్యా. దావీదును చూస్తే అంటాడు, నేను అక్కడ అంటాడు ఒక ఎక్కడికంటే ఆకీష్ దగ్గరికి వెళ్తా అంటాడు. వెళితే అక్కడ అంటాడు కదా, వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమంటారంటే నిన్ను చూసినప్పుడు ఎవరంటే వాళ్ళు అంటారు కదా, దేవదూత వలె ఉన్నారంట. అక్కడ చూడండి, 1 శామ్యూయేలు గ్రంథము 29వ అధ్యాయము
ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆకీష్ రాజు దగ్గర, అక్కడ అన్య దేశపు రాజు ఏమంటాడంటే దావీదును చూసినప్పుడు ఏమంటాడో చూడండి. 29వ అధ్యాయం 9వ వచనం. అందుకు ఆకీషు దైవ దూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని. చూడండి, ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళినప్పుడు దావీదును గురించి మాట్లాడుతున్న సత్యం. నువ్వు అన్యుల మధ్యలోకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఎలా ఉండాలంటే దేవుని కుమార్తెగా కుమారుడుగా ఉండాలి. ప్రజలు హల్లెలూయా. మరొక మాట కనుక మనం చూద్దాం ప్రేమ తండ్రా. యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించుచున్నది, గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. చప్పట్లు కొట్టి ప్రభుని గారు. ఎందుకనంటే ఈ లోకము దాని ఆశలన్నీ గతిస్తాండి. లోకాశల వల్ల ఏం చేయండి, వాళ్ళలాగా బట్టలు వేసుకోవాలి, వాళ్ళలాగా బంగారం వేసుకోవాలి, వాళ్ళలాగా డ్యాన్సులు చేయాలి. ఎందుకు అని అంటే ప్రియ దేవునులారా, మనం చూడండి లోకము నటన గతిస్తూ ఉన్నది. ఇక్కడ అంటే దేవుడు మాట్లాడుతున్న సత్యం ఏంటంటే లోకమును దాని ఆశ గతిస్తూ ఉన్నది. చూద్దాం. ఎందుకు కేరళ రాష్ట్రంలో చూడండి, ఇతర దేశాల్లో చూడండి, నువ్వేమనుకుంటున్నావు అంటే నాకు నెమ్మదిగా ఉన్నది, నాకేం శుభ్రంగా కడుపు నిండా తిండి దొరుకుతుంది, నాకు ఉపవాసం ఎందుకు, నాకు ప్రార్థన ఎందుకు, ఎందుకనంటే ఇంకా ఈ లోకములో మునిగి తేలుతున్నావు. నన్ను అనేవాళ్ళు ఎవరు ఉన్నారు అంటే దేవుడు తుడిచివేసే సమయం దగ్గరికి వచ్చింది. సుమా జాగ్రత్త. ఎందుకనంటే లోకం ఏం చేస్తుందంటే ఇప్పుడు గతించి తుడిచివేసే సమయం దగ్గరికి వచ్చేసింది. ప్రపంచ దేశాలను చూడు, గమనించు. అక్కడ ఒక దిక్కు ఇస్రాయేల్కు, అక్కడ గాజా పట్టణానికి ఇస్రాయేల్ దేశానికి కూడా యుద్ధం పైన భయంకరమైన యుద్ధాలు ఎత్తండి. గాజా పట్టణంలో తిండి దొరకట్లేదు, ఆకలికి అలమటిస్తూ ఉన్నారు. మంచి మంచి బిల్డింగ్లో ఉన్నవాళ్ళు కేరళ దేశంలో వైనాడు ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ కనుక ఆకలికి లేదు. మన ముఖ్యమంత్రి సీతక్క గారు వెళ్ళి ఒక 20 లక్షల విరాళం ఇచ్చింది. అక్కడ తిండి దొరకట్లేదు. నీకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా దేవుని ఆలోచన లేదు. ప్రార్థన అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. దేవుని మందిరము దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుడు అంటే నిర్లక్ష్యం. అంటే ఆట ఆడుకుంటున్నావు దేవునితో. తుడిచిపెట్టకుండా చూడు. ఎందుకనంటే దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. ప్రియదేవుని ద్వారా ఇందాక మనం చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో 1 తెస్సలోనిక పత్రిక అక్కడ 5వ అధ్యాయంలో కనుక ఆ మాట ఎందుకు అనంటే లోకం మీదకి, ఎందుకంటే గతించిపోతా ఉన్నది. అకస్మాత్తుగా ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఎందుకనంటే ఇక్కడ మనము ఆ తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూస్తే లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదు, దిగులేమి లేదు అనుకున్నట్టుగా నువ్వు లోకస్తుల వలె తీసిస్తున్నావు. ఏంది, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, బాబు ఇంకా కొంచెం మటన్ తీసుకొస్తావా, ఇంకా కొద్దిగా ఇది తీసుకొస్తావా, మనం ఆడికెళ్తామా ఈడికెళ్తామా, కానీ నేను దేవుని కొరకు కనిపెట్టుకోవాలి, ఇంకా అభిషేకం పొందుకోవాలి, నేను రూపాంతరము చెందాలి, దేవుని స్వరూపంలోకి మార్చబడాలి, దేవుని మార్గమును మరవకుండా ఎడవకుండా దేవుని మార్గంలో నడవలసిన వాడను. నేను లోకస్తుల వలె జీవిస్తున్నానే, ఇంత మాత్రం పశ్చాత్తాపం లేకపోతే దేవుని శిక్ష ఖచ్చితంగా వస్తాను. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ అంటాడు లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టుగా వారికి ఆకస్మికంగా నాశనము తట్టసిచ్చును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేవు. నువ్వు కూడా తప్పించుకోలేవు సుమా. ఎందుకు అనంటే ఇదే మాటను కనుక మనం చూస్తే మనము యోబు భక్తుడు కూడా రాస్తూ ఉంటాడు. యోబు కూడా
ఈ మాట ప్రస్తావన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు శ్రేయస్సు కలిగారట. ఓ హాయిగా ఉన్నాం, ఏంది మాకు బిల్డింగ్ ఉన్నది, మాకు అంతస్తు ఉన్నది, మంచి భోజనాలు ఉన్నాయి, మంచి వస్త్రాలు ఉన్నాయి, మాకేంది అని వాళ్ళు అనుకుంటా ఉంటారట. చాలా మంది అనుకుంటారు మాకేందయ్యా పాస్టర్ గారికి పూట తప్పుతుందని రమ్మంటాను గుడికి, పూట కొరకు కూడికే పెట్టుకోమంటుండు. పూట గడవడానికి కాదు, ఏలియన్ ఆకులో కాకులతో పోషించుడు దేవుడు. ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడు. ఆనాడు ఏలియన్ ఇడవలే, ఈనాడు దైవజనాన్ని కూడా, దేవుని నమ్మిన ప్రజలను కూడా ఏ పరిస్థితిలో కూడా సిగ్గుపరిచాడు. ప్రజలు హల్లెలూయా. అయితే యోబు 21వ అధ్యాయము చూడండి ప్రేమ దేవుడా, 21వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూస్తే ప్రేమ దేవుడా చూడండి మాట, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే. మనము దేవుని నమ్ముకొని దేవునితో ఆటలాడకూడదు. లోకము నటన గతిస్తా ఉన్నది, లోకము దాని ఆశ కూడా గతిస్తా ఉన్నది ప్రేమ దేవుడా. ఎందుకనంటే యోబు భక్తుడు చెప్పినట్టుగా ఏం చేసిందంటే ఇక్కడ అంటాడు యోబు, ఇక్కడ ఏమంటాడంటే 19వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను. అంటే ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది. నాకు ఈ లోకాశలు నాకు వద్దు. ఎందుకనంటే భార్య, ఎందుకంటే పిల్లలు చనిపోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అంత పోయింది. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. అంటే ప్రియమైన దేవుని ద్వారా మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ కలగాలి. మహామహిమతో నీవచ్చు సమయమునా కనులార చూచెదను నా యేసయ్యను నేను. ఎందుకనంటే ఆయన మహామహిమతో వచ్చినప్పుడు, ఆయన మహామహిమతో వచ్చినప్పుడు ఏం చేశానంటే కనులార చూసే ఆ నిరీక్షణ, కష్టములోనైనా, నష్టములోనైనా, ఉపద్రవములోనైనా, బాధలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, దేవా నేను చూస్తానయ్యా, నీ కొరకు నేను కనిపెడుతున్నా, నన్ను ఎన్నడూ నువ్వు సిగ్గుపరచిన దేవుడవు అని యోబు ఆలోచన. యోబు ఆలోచన, నీ ఆలోచన ఇంకా లోకమేనా? ఇంకా లోకాశలేనా? అందుకే ప్రియ దేవుడు బిడ్డారా, ఎందుకనంటే మనం సత్యాలను మనం గమనించాలి. ఎందుకనంటే ఈ యోబు పాత నిబంధన భక్తుడైనప్పటికీ కూడా అంత నిరీక్షణ కలిగి ఉన్నాడు. యోసేపు కనిపెడతా ఉన్నాడు. వారి ఆలోచనకు కానీ వారి పనికి కానీ సమ్మతించలే. దేవుని రాజ్యం కొరకు కనిపెడతా ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి గమనించు. ఎందుకనంటే మనము అప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉన్నది. చూడండి ప్రేమ దేవుని ద్వారా మనం రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు స్పష్టంగా ప్రతి లేఖన భాగాన్ని కూడా మనకు రాసిపెట్టాడు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం మనం చదువుదామా? మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయండి. అయ్యా నటన గతిస్తూ ఉన్నది, ఆశ గతిస్తూ ఉన్నది. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ అంటాడు, అయ్యా యోహాను ప్రవక్తతోటి యేసు ప్రభు వచ్చినప్పుడు అంటాడు, లోకాధికారస్తున్నాడు, వానికి నాకు సంబంధం లేదు బిడ్డ. నువ్వు లోకముతో స్నేహం చేస్తే శత్రువుకు దేవునికి శత్రువు అవుతావు. నువ్వు ఇంకా లోకాశలే కలిగి లోకములాగా నటిస్తా అంటే ఊడుస్తాడు. మొన్న ఒక కాలం తెచ్చేసాడు కదా, ఏదో ఒక కాలాన్ని తీసుకొచ్చి ఊడ్చేస్తాడు. ఊడ్చేస్తాడు. ఎందుకనంటే దేవుడు ఈ దినమున ఉన్నామంటే దేవుని కృప. ఆ సత్యాన్ని గమనించి మర్చిపోకు. ఇక్కడ అంటాడు
కాలాన్ని ఎరుగు, కాల పరిస్థితులను ఎరుగు, కాలంలో జరిగే ప్రకృతి ద్వారా జరిగే సంభవాలను చూడు, దేశం మీద జరిగే నష్టాలను చూడు, పరిస్థితులను చూడు, వార్తలను ఎలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయో ఎరిగి నువ్వు మరీ జాగ్రత్త పడాలి. ఇంకా పని కాదు, ఫంక్షన్ కాదు. అయ్యా వాళ్ళు మా ఫంక్షన్కి వచ్చిండు, మళ్ళా వత్తలో రారా అని కాదు నువ్వు విడిచిపెట్టేది. ఎందుకనంటే నువ్వు మార్పు ఎలా చెందుతా ఉంటాడు నిన్ను. ఎందుకంటే యెహోవా నరులను లక్ష్య పెట్టడానికి వారు యాపాటి వారు. ఏమున్నదమ్మా నీ దగ్గర? ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నావు, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు, ఎంత విజ్ఞాపన చేస్తూ ఉన్నావు, దేవుని ఎంతగా ఆరాధించగలుగుతున్నావు, దేవుని కొరకు ఎంత కనిపెడతా ఉన్నావు. కష్టము జరిగినా నష్టము జరిగినా దేవా యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా అనగలుగుతున్నావా? ఏంది? ఎందుకు? పూట కొరకు జరిగే ప్రసంగాలు కాదు ఇవి. దేవుని రాకడ కొరకు సిద్ధపరిచే ప్రసంగం ఇది. దేవుని యొక్క రాజ్యము కొరకు నువ్వు సిద్ధపడాలి. రేపు జరిగే ఈ ప్రళయాల వెనుక ఉపద్రవాలను తప్పించుకొని ఏ విధము చేతనైనా నువ్వు దేవుని యొక్క రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడితే ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమ కలిగిన ఎదుట నువ్వు నిలవగలిగిన శక్తివంతులు కావాలంటే కనిపెట్టాలి. ఇక్కడ అంటాడు, ఎందుకనంటే మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయి. ఇంకా నువ్వు నిద్రలో వచ్చు, ఇంకా టైం తెలవలే కావచ్చు, కాలం పరిస్థితులు తెలుసలేదు కావచ్చు. ఎందుకనంటే గాడిదే సొంత వాడి దొడ్డిని ఎరుగుతుందట. నీకు దొడ్డి తెలుస్తలేదు, మందిరం తెలుస్తలేదు, ప్రార్థన తెలుస్తలేదు, ఉపవాసం తెలుస్తలేదు. ఇంకా మనసు మారలే, ఆలోచన మారలే, తలంపులో ఉన్న పాపం చావలే, శరీరంలో ఉన్న కోరికలు చావలే. ఎందుకనంటే ఇంకా తినడం మీదనే, తిండి మీద ఆశ. అందుకే ఇక్కడ అంటాడు, అలా కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేలైందని తెలుసుకొని అలాగూ చెయ్యడి. మనము విశ్వాసులమైనప్పటికంటే సమీపంగా ఉన్నది రక్షణ హత్తుకోవాలి. అయ్యా రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు, రక్షణ మార్గం కొనసాగించాలి. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విలువను నీతో సహవాసం. అది పాట కాదు, నడవాలి. కల్లో కూడా దేవుని మార్గాన్ని విడువ, దైవ సావాసాన్ని వదుల, ప్రార్థనలు వదువ, వాక్యాన్ని విడిచిపెట్ట, దైవ సేవకుల సావాసాన్ని విడిచిపెట్ట. నేను దేవుని బిడ్డను, దేవుని కొరకు నేను బ్రతకాలి. అది మన ఆలోచన. ఎంతకాలం నీ సాక్ష్యం నీ పిల్లలు వింటలేరే, నీ మాట నీ పిల్లలు వింటలేరే అంటే చూడండి ప్రేమ ద్వారా మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ మనకు ఎలా ఉన్నదట? సమీపంగా ఉన్నది. ఎందుకు నువ్వు ఆ రక్షణ సమీపంగా ఉండగానే నిర్లక్ష్యం చేస్తావు? చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తా ప్రియ దేవుని ద్వారా. మనం చాలా, ఎందుకనంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. చూడండి ప్రేమ దేవుని ద్వారా మనం దేవుని యొక్క లేఖన భాగాలను మనం గమనిస్తాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. టోటల్ ఎందుక అక్కడ చూడండి, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుకోగలిగి ఉండండి. ఇక్కడ అన్నిటికీ
ఎలా అన్నిటికీ ఆడ ఎలా అయిపోయిందంటే అన్నిటికీ ఏమైపోయినాడ, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నదాడ. మాకు అన్ని ఉన్నాయి.